హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం వేపుడు చేయాలి కానీ టేస్ట్ చాలా బాగుందండి. ఇలా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ టైప్ చేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి. ఇలా చేస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఎవరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవి బీన్స్ కాయలతోనే ఫ్రై చేశానండి. దాని గురించి మనం బీన్స్ కాయలు తీసుకోవాలా. ఈ బీన్స్ తీసుకునేసి వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మనకు నచ్చిన టైప్లో నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అంటే ఇవి ఫ్రై చేయాలి కాబట్టి మరి పెద్దగా ఉన్నా కూడా అంత సింపుల్గా యాగవు కాబట్టి కొంచెం చిన్న ముక్కలు అంటే 1/2 ఇంచ్ సైజు అలా కట్ చేసుకుంటే చాలండి. కానీ ఇది మాత్రం చాలా అంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకునేసి కనీసం వారంలో 2 సార్లు చేసుకుని తిన్నా కూడా శరీరానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం అది ఉంటుంది కాబట్టి హెల్త్కు మాత్రం చాలా అంటే చాలా మంచిది. అందుకోసం అనేది ఇది నేను ఖచ్చితం మా ఇంట్లో వరకు వారంలో 3 సార్లు కంపల్సరీ ఈ రెసిపీ అయితే చేసుకుంటామండి. బీన్స్తో మాత్రం మనం ఇంట్లో ఏ పప్పు చేసినా సాంబార్ చేసినా ఇలాంటి ఏ చేసుకున్నా కూడా ఈ పక్కన నంజుకోవటానికి మాత్రం ఈ టైప్లో ఖచ్చితం చేసుకుంటామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకనేసే ఇవాళ మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన పీసెస్ మొత్తం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఆ తర్వాత ఒక చెమ్మిడి నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసిన తర్వాత దాంట్లో ఒక సగం టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకునేసి కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసే అవసరం అయితే లేదు. ఓకేనా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి అంటే విజిల్స్ రావాలి కాబట్టి వచ్చే విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి దీనికి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకి ఎంత మందం ఉడకాలి అంటే 100కి 60 నుంచి 70% అంత మందం ఉడికితే చాలండి ఈ కుక్కర్లో. ఓకేనా. చూడండి ఈ టైప్ మనకి రావాలి. మరి మెత్తగా కూడా ఉడకద్దండి. అంటే 100% కూడా ఉడకకూడదు. అందుకోసం అనేసి ఇలా 60 నుంచి 70% ఉడికితే చాలు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పక్కగా దించేసుకునేసి ఒక జాలి లాంటి దాంట్లోకి దీన్ని వంచేసుకునేసి నీరు మొత్తం ఒడిసిపోయేలా చేసుకొని ఒక మిక్సీ జారీ తీసుకొని దాంట్లో ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు వేసుకునేసి వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ లేదా 2 గడ్డల దాకా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకోవాలండి. ఈ కారం మాత్రం చాలా అంటే దీనికి మంచి హెల్దీ అయిందండి. ఓకేనా. ఈ టైప్లో కారం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కానీ ఈ కారప్పొడి మనం అందులో వేసుకునేటప్పుడు మాత్రం చూసి వేసుకోవాలండి. స్పైసీని పట్టి మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఒక 2-3 మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఇలా లైట్గా వేగనిచ్చుకోవాలండి ఎరడాలుగా. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఉడకబెట్టి నీరు వడపోసిన ఈ దబ్బలన్నింటినీ దాంట్లో వేసుకోవాలి. అంటే ఈ బీన్స్ దబ్బల్ని ఉడకబెట్టిన వాటిని వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఏంటంటే ఇలా కొంచెం తిరగేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేగనిస్తే ఏంటంటే ఇందులో ఉన్న నీరు మొత్తం పీల్చేస్తుందండి. అందుకోసం అనేది ఒక 2-3 నిమిషాల పాటు అలా నూనెలో వేగనివ్వాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకునేసి ఈ పసుపు కూడా ప్రతి ఒక్క ముక్కకి అతుక్కొనేలా ఇలా బాగా తిరిగేసుకుంటూ ఇది కూడా ఏంటంటే ఒక 2-3 నిమిషాల పాటు అయితే దీన్ని కూడా అలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలి. అప్పుడేమవుతుందంటే కొంచెం ఈ పసరాసున అన్నది వెళ్ళిపోయి ఈ పసుపుతోనే మంచి గుమాలిస్తుందండి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. అంటే మరీ ఎక్కువ శాతం కరివేపాకు మాడిపోయేలా చేయకుండా ఇలా కొంచెం కలుపుకుంటూ లైట్గా అలా వేగనిచ్చుకొని ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఈ పొడి అండి అంటే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కలిపి మనం పొడి కొట్టాం కదండి ఆ పొడిని వేసుకోవాలి. అది మనం స్పైసీ చూసి వేసుకోవాలండి. అది ఎలా అంటే కారం ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు.
అది ఎక్కించుకునేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి పొడి. ఓకేనా? వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా తిరగేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే మనం పచ్చివి కదండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసింది, అందుకనేసి వాటి పవర్ అన్నది కొంచెం తగ్గితేనే రుచి చాలా బాగుంటుంది, లేదంటే కారం వాసన వస్తుంది. అందుకోసం అనేసి ఒక 2-3 నిమిషాల పాటు అలా వేగనిచ్చుకుంటే చూడండి ఈ టైప్లో వస్తుందండి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే రుచి ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. అచ్చం దీన్ని కూడా అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకునేసి తినొచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒకవేళ పప్పు చేసుకున్నామా, సాంబార్ చేసినామా, ఇంకా వేరే ఏ కూరలైనా చేసినామా, నంచుకోవటానికి పక్కన ఒక తాలింపు కావాలి, అలాంటప్పుడు ఇది చేసుకోండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. అందులో దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. అందుకనేసే ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. రుచి మాత్రం చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.